జనగామ జిల్లాలో ధరణి భూభారతి రిజిస్ట్రేషన్లలో జరిగిన 3.90 కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. మరో 9 మంది పరారీలో ఉన్నారు. వీరి నుండి 63.19 లక్షల నగదు, బ్యాంకులో 1 లక్ష రూపాయలు, కోటి రూపాయల ఆస్తిపత్రాలు, కారు, 2 ల్యాప్టాపులు, 5 డెస్క్టాప్ కంప్యూటర్లు, 17 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. ఈ కుంభకోణం ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగించింది. దాంట్లో ఏంటంటే ఇది ఎవరైతే అప్లికెంట్స్ వాళ్ళ ల్యాండ్ సంబంధించి భూమికి సంబంధించి మెయిన్లీ ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు ప్రభుత్వం ద్వారా లాంచ్ చేసిన పోర్టల్లోని అప్లై చేస్తున్నారు. సో అది అప్లై చేసిన తర్వాత ఏదైతే చలానా అమౌంట్ ఉంటుందో, అంటే స్టాంప్ డ్యూటీ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, అది వాళ్ళు ఏదైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం పేమెంట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వంకి గవర్నమెంట్కి మొత్తం అమౌంట్ అది చేయట్లేదు. సో అట్లా ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత మన లోకల్ అథారిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని అది కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. దట్ అది కొన్ని కేసులలో అట్లా నిజంగానే అట్లా జరిగింది. సో దాని తర్వాత అది ఎఫ్ఐఆర్ మన జనగామ పోలీస్ స్టేషన్లోని నమోదు చేయడం జరిగింది. సో అది బేసికలీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.